హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. కన్నడ నటుడు రిషబ్ శెట్టిపై ఇటీవల కొందరు టాలీవుడ్ మూవీ లవర్స్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఆయన నటిస్తూ దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఈ సినిమా. దీంతో మేకర్స్ ఇటీవల హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన రిషబ్ కేవలం కన్నడలోనే మాట్లాడటం తీవ్ర వివాదానికి దారితీసింది. తెలుగు భాషకు గౌరవం ఇవ్వలేదని అనేక మంది మండిపడ్డారు. మరి అంత ఫ్లూయెంట్ గా తెలుగు రాకపోయినా రిషబ్ కు నార్మల్ గా తెలుగు మాట్లాడటం వచ్చు. కానీ హైదరాబాద్ లో కన్నడలోనే మాట్లాడటంతో ఏకంగా సినిమా బ్యాన్ అంటూ #ట్యాగ్ ట్రెండ్ చేశారు. టికెట్ రేట్స్ ను కూడా పెంచొద్దని ప్రభుత్వాలను కోరారు. కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంచి భావనతో ఆలోచించాలని అందరికీ సూచించారు. టికెట్ రేట్స్ పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ చాలా మందిలో ఇంకా ఆ అసంతృప్తి అలాగే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రిషబ్ శెట్టి రంగంలోకి దిగారు. విజయవాడ ఈవెంట్లో పూర్తిగా తెలుగులోనే మాట్లాడారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలుగు ప్రజల ప్రేమ తనకు ఎంతో విలువైనదని తెలిపారు రిషబ్. అప్పుడు కాంతారా మూవీ భారీ విజయం సాధించడంలో మీ అభిమానమే కీలక పాత్ర పోషించిందని గుర్తు చేసుకున్నారు. 3 ఏళ్ల క్రితం ఇదే రోజున కాంతారా మూవీ రిలీజ్ అయిందని గుర్తు చేశారు. ఇప్పుడు అక్టోబర్ 2న కాంతారా చాప్టర్ 1 సినిమా కూడా రిలీజ్ అవుతుందని మరోసారి తెలిపారు. ఈ సినిమాకు కూడా మీ సపోర్ట్ కావాలని కోరారు. కాంతారా చాప్టర్ 1 కూడా మీ అంచనాలను అందుకుంటుందని నమ్ముతున్నానని చెప్పారు. దీంతో ఈ వేడుకకు వచ్చిన ఆడియన్స్ చప్పట్లు కొట్టి ఉత్సాహపరిచారు. ఆ తర్వాత కన్నడ తెలుగు అన్నదమ్ముల లాంటి వారని తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో కేవలం రిషబ్ శెట్టి ఒక్కరే కాకుండా కార్యక్రమానికి వచ్చిన వారంతా కూడా తెలుగులోనే మాట్లాడి సందడి చేశారు. దీంతో సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్ ను తగ్గించాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఈ ఈవెంట్ లో తెలుగులో మాట్లాడి టాలీవుడ్ సినీ ప్రియుల కోపాన్ని చల్లార్చేలా ప్రయత్నం చేశారు. మరి చూద్దాం వీరి ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.